హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో పలు నిర్ణయాలు తీసుకుంది ఫ్రెండ్స్. రైతులకైతే కేంద్రం శుభవార్త చెప్పింది. అలాగే మోడీ దీపావళి కానుక వీళ్ళకి మాత్రమే 6 పంటలకు మద్దతు ధర, సబ్సిడీ ఎరువులు వీళ్ళకే. అది ఏంటో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. మీకు రోజు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే లైక్ చేశారంటుకోండి, ఈ వీడియో సమాచారం చాలామంది చేరువవుతుంది, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు ఏంటంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. రబీలో 6 పంటలకు కనీస మద్దతు ధర పెంపు, యూరియా ఎరువులు సబ్సిడీకి కేంద్రం ఆమోదం, గోధుమ సహా 6 పంటలకు పెరిగిన మద్దతు ధర. కేంద్రం క్యాబినెట్ నెలలో పలు కీలక నిర్ణయాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష సమావేశంతో కేంద్రం క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా రైతులను చాలా విధాలుగా అన్ని రకాలుగా ఆదుకుంటూనే వస్తుంది. పిఎం కిసాన్ కావచ్చు, రకరకాలుగా ఏ విధమైతే ఆదుకోవాలో అటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంది. ఆ మద్దతుగానే ఈసారి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒక శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్. ఆ శుభవార్త కూడా దాంతోపాటే అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా దీపావళి కానుక కూడా 3% డిఏ పెంపును కూడా ఆమోదం అయితే తెలిపింది ఫ్రెండ్స్. అలాగే రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా పిఎం అన్నదాత ఆయు సంరక్షణ అభియానకు 3,000 కోట్లు ఇచ్చేందుకు కూడా ఆమోదం ముద్ర అయితే వేసింది ఫ్రెండ్స్. రబీ పంట సీజన్కు సంబంధించిన నాన్ యూరియా ఎరువులకు కూడా 24,475 కోట్ల సబ్సిడీకి పచ్చజెండా ఊపింది ఫ్రెండ్స్. అలాగే మోడీ గారి అధ్యక్షత సమావేశమైనటువంటి కేంద్ర క్యాబినెట్లో కీలక నిర్ణయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు దీపావళి కానుకతో 3% డిఏ పెంపునకు ఆమోదం తెలిపడంతో పాటు ఈ కొంతమంది ఉన్నటువంటి రిటైర్డ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం 2 మాటలుగా ఈ డిఏ పెంపునకు పెంచుతూ ఆమోదం తెలుపుతూ వచ్చింది. ఈసారి కూడా 3% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు డిఏని పెంచుతూ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈ రబీ సీజన్కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలు కూడా ఏ పెంచిందో, ఏ రైతుకైతే పెంచిందో దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్. అలాగే రైతులకు మద్దతు ధర పెంచడమే కాకుండా పిఎం అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ ద్వారా 3,000 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం ముద్ర వేసిందనే సంగతి మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అలాగే రబీ పంట సీజన్కు సంబంధించి నాన్ యూరియాకు ఎరువులకు కూడా 24,750 కోట్లు సబ్సిడీ పచ్చజెండా ఊపిందని కూడా మనం ఇందాక మాట్లాడుకోవడం గమనించాల్సింది ఫ్రెండ్స్. అలాగే 2025-26 మార్కెటింగ్ సీజన్కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధరను కూడా పెంచింది. క్వింటాలు గోధుమ పైన ఎంఎస్పిని తాజాగా ₹150 పెంచడంతో పాటు గతంలో ఉన్నటువంటి 2,275 గాను ఉన్న కనీస మద్దతు ధర ఇప్పుడు 2,425కి పెంచినట్లుగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఫ్రెండ్స్. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పిన విషయం మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అలాగే దీపావళి కానుక కరువు భత్యాన్ని 3% పెంచడం కూడా నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్. ఈ ఏడాది జూలై 1 నుంచి దీన్ని అమలు చేయనున్నట్లయితే వీళ్ళకి డిఏ పెంపుతో దాదాపు 1 కోటి మందికి ఉద్యోగాలకు పెన్షన్లకు లబ్ధి కలుగనుంది. అయితే ఇదిలా ఉండగా మనకు క్వింటాలు ఆవాలు కూడా ఆధిక్యంగా కూడా 300 పెంచింది ఫ్రెండ్స్. అలాగే క్వింటాలు పెసరకు ₹275, శనగలకు క్వింటాలపై ₹210, పొద్దుతిరుగులకు ₹140, బార్లీకు ₹130 చొప్పున పెంచారు. యూపీలో వారణాసిలో గంగానదిలపై కొత్త రైల్వే రోడ్డు వంతెన కూడా నిర్మించే అవకాశం కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం అయితే 2,640 కోట్ల వ్యయం అయితే చేరింది ఫ్రెండ్స్. ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కూడా మద్దతు ధరను కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఏదైతే రైతులకు ఇది ఒక శుభవార్త కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి ధరలను పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పలు కీలక నిర్ణయాల్లో కూడా యూరియా
సబ్సిడీ వీళ్ళకి మాత్రం ఇస్తారని చెప్పడం కూడా మనం ఇందాక గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పంట ద్వారా ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళైతే ప్రభుత్వానికి ఈ నమోదు చేసినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ సబ్సిడీ ఎరువుల కింద కూడా అర్హులనేసి మనమైతే గమనించాల్సిన ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ పంట అనేది చేసుకోకపోతే నష్టపరిహారం ఏదైనా జరిగిన విపత్తు వల్ల జరిగినటువంటి నష్టానికి కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారానికి కూడా ఈ పంట ద్వారానే ఇస్తారు. కాబట్టి ఈ సబ్సిడీ అనేది ఈ పంట అయితే ఎవరైతే వాళ్ళ పొలాన్ని ఈ పంటలో నమోదు చేసుకుంటారో వాళ్ళకైతే ఎరువుల్ని కానీ ఏదైనా ఇత్తనాలు కానీ సరే సబ్సిడీ ద్వారా అందించడం అనేది ఉద్యోగులకు ఈసారి దీపావళి కానుక కూడా ఈ డిఏని పెంచడం కూడా చాలా అయితే సంతోషకరమైన విషయం అయితే మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ కోటమి ప్రభుత్వం కలిపి మన ఏపీ ప్రభుత్వంలో కూడా చాలా వరకు మేలు చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి సమాచారాన్ని మీకు నేను అందించినట్లయితే, ఇలాంటి సమాచారాన్ని మీకు నేను అందిస్తున్నాను కాబట్టి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్న పొరపాట్లు ఉంటే మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్.